అందుకోసమనే దగ్గరికి వెళ్ళలేదు. ఇది ఆన్ ది వే అనమాట. దారిలో ఇలా మంచిగా ఫుల్ గ్రీనరీ అయితే ఉందండి, చూస్తున్నారు కదా. సో ఫోన్లో కన్నా రియల్గా చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న వ్లాగ్ అయితే చూసారు కదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్ అనమాట, దానికి కంటిన్యూషన్. సో ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫాల్ ఉందండి. మేము హంపి వెళ్తున్నాము. హంపి వెళ్ళే దారిలో అక్కడ మంచి ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. బట్ మేమైతే దగ్గరికి వెళ్ళలేదు, బికాజ్ ఎందుకంటే అక్కడ వాటర్ అనేది చాలా ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో కొంచెం డేంజర్ కదా. సో అందుకోసం అని చెప్పేసి వెళ్ళలేదు. ఇక్కడైతే వర్షం పడుతుంది. సో నేను కార్ దిగి మరీ చూస్తున్నాము. చాలా బాగా అంటే వాటర్ అనేది బాగా ఫ్లో అయిపోతున్నాయి కదా. సో చూస్తున్నారు కదా వ్యూలో ఇలా ఉందన్నమాట. అలాగే కాసేపు చూసుకొని జస్ట్ అలా వీడియో షూట్ చేసుకొని ఉన్నాను అనమాట. అంతే, ఇంకేం చేయలేదు. దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము. సో అదే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, సౌండ్ వస్తుంది, చాలా సౌండ్ వస్తుంది యాక్చువల్గా. మనమైతే ఇక్కడ హంపీకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ అయితే ఫస్ట్ టెంపుల్స్ వస్తాయి, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా స్టోన్స్తో మనం కట్టినవేనండి. చాలా బాగుంటాయి నిజంగా. అంటే ఎంటర్ అయిపోయామని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఇక్కడ మంచిగా కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. మనం నదికి వెళ్ళే దారి కూడా ఇక్కడే ఉందన్నమాట. సో మన లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే టెంపుల్ నుంచి అక్కడ లోపలికి వెళ్ళడానికి నదికి ఉంది. బట్ ఇప్పుడు ఏం చేశారంటే, అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేస్తే మేము అట్లీస్ట్ మేము పాస్ అన్న పెట్టుకునే వాళ్ళము. సో ఎందుకంటే మా ఆయన కౌన్సిలర్ కదా. సో మేము పాస్ పెట్టుకుంటే కూడా మాకు డైరెక్ట్ లోపలికి అలో ఉంటుంది అనమాట. సో మేము పాస్ కూడా తీసుకోలేదు. సో ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మేము వెళ్ళాల్సి వచ్చింది, వాక్ చేసుకుంటూ, బై వాక్. లేదంటే ఆటో ఫెసిలిటీ కూడా ఉంది, ఆటోతో వెళ్ళొచ్చు అనమాట. అందరూ కూడా ఎవరైనా కార్ పార్క్ చేయాల్సింది ఇక్కడ. ఇలా అన్ని కార్స్ అన్నీ పార్క్ చేసుకొని ఇక్కడి నుండి వాక్ చేసే వాళ్ళు వాక్ చేసుకొని వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళాలి ఆటో వెళ్ళొచ్చు. ఎక్కువ దూరం ఏమి ఉండదండి, జస్ట్ ఒక 30 మీటర్స్ అంతే దూరం ఉంది. ఒక 30 మీటర్స్ గ్యాప్లో అయితే ఉందన్నమాట. సో అదే చెప్పాను కదా, మేము ఐడి కార్డ్ అండ్ పాస్ అయితే తీసుకోలేదు. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది కరోనా వల్ల, ఇట్లా అంటే అన్ని డిస్పాచ్ ఇలా చేస్తారు కదా అని చెప్పేసి అనుకోలేదు. బట్ వచ్చాక అయ్యో తెచ్చుకుంటే బాగుండేది కదా, డైరెక్ట్ ఇన్ లోపలికి మనకి అలో ఉంటుంది అని అనుకున్నాము. సో బట్ అనుకోలేదు, అన్నీ కూడా కార్స్ అనే పార్క్ చేసేసారండి. ఒక్కటికి కూడా లోపలికి అలో లేదు. మేమైతే ఇక్కడ ఆటోలో కూర్చున్నాము. ఆటోలో కూర్చొని వెళ్తున్నాం. తను ఆటోలో కూర్చోయింది కదా, సో ఫస్ట్ టైం కదా. సో తను బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది, చెప్తుంది అక్కడ మీకు. బట్ ఆ 20-30 మీటర్స్కి మాకు 150 ఛార్జ్ చేశారండి ఆటోలో. చాలా కాస్ట్ అసలు. ఇక్కడైతే డ్రాప్ చేసేసారండి మా ఆటోలో. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 5 మీటర్స్ 10 మినిట్స్ మనం వాక్ చేయాలన్నమాట. సో మంచిగా ఇలా చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే గేట్ ఎంట్రన్స్, ఇక్కడ గేట్ అయితే లాక్ చేసేసారు. ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ వెనకలు కనిపిస్తుంది కదా, అదే అనమాట గేట్. సో అక్కడ లాక్ చేసేసారు. అక్కడి నుంచి ఆటో మనకి డ్రాప్ చేసేస్తుంది. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడి నుంచి ఒక 5 మీటర్స్ అంతే, 5 to 10 మీటర్స్ వాక్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఇది ఈజీగానే వాక్ చేయొచ్చు. అంటే చాలా అంటే మంచి ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ప్లేస్ అంతా కూడా మంచి గ్రీనరీ ఉంటుంది. సో మేమైతే ఇక్కడ బై వాక్ అయితే వెళ్తున్నాము. చూడండి మరి, ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది ఒకటి. ఇదేనండి రివర్.
సో ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది లేవన్నమాట, ఎందుకంటే తుంగభద్రలో అంత వాటర్ అనేది రాలేదు. సో ఇక్కడంతా ఖాళీగా ఉన్నాయి, వాటర్ అనేది చాలా తక్కువే ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడైతే వచ్చేసాం మేము. ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ లేదనమాట ఫ్లో. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఫ్లో చాలా ఉండింది, బట్ ఈ ఇయర్ అయితే చాలా తక్కువ ఉండింది. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే వెళ్ళామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉందనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి నాగార్జున ఉన్నారు కదా, హీరో నాగార్జున. సో వాళ్ళది ఒకటి రెస్టారెంట్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా, నాగార్జున వాళ్ళది రెస్టారెంట్ ఉంది. లోపలికి ఉంటుంది అనమాట, మన ఫారెస్ట్లో ఉన్నట్లు. చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మేమైతే స్నానం అంతా అయిన తర్వాత ఇక్కడైతే టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ ఇక్కడ 3:30 అయితే అయింది, లేట్ అయిపోయింది, మేము వెళ్ళడమే లేట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నది ఉంది కదా, చూస్తున్నారు చిన్నది, ఆ టెంపుల్ లోపల అనమాట. ఇది వచ్చేసి విరూపాక్ష టెంపుల్. సో దీంట్లో ఎలిఫెంట్స్ అని కూడా ఉంటాయి, నేను అన్నీ షూట్ చేయలేకపోయాను. ఇదేనండి ఆ టెంపుల్ అయితే. లోపలికి అయితే కెమెరా వద్దన్నారనమాట, అక్కడ ఉన్నారు కదా కానిస్టేబుల్ వీళ్ళంతా ఉన్నారు. సో కెమెరా అయితే షూట్ చేయలేదు, అందుకే జస్ట్ టెంపుల్లోకి వెళ్ళి వచ్చేసాము. సో మీకు బయట షూట్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి విరూపాక్షి టెంపుల్. లోపల మనకి చాలా బాగుంటుంది. నేను లోపల షూట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేదాన్ని, అదే మాటలు చెప్పలేను, చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా స్టోన్స్ అండి, ఎంత బాగా అసలు హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా, వీటిని క్రియేట్ చేసిన వాళ్ళకి నిజంగా. అంటే సో ఇవన్నీ వచ్చేసి మంటపాలంట అండి. సో అంటే ఎక్కువ స్టే చేసేవాళ్ళు, ఫారినర్స్ ఇలా వస్తారు కదా, అందరూ కూడా అందరికీ స్టే చేయడానికి, ఫారినర్సే కాదు, సో మన లాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. నేనైతే హంపీలో 50% మాత్రమే మేము విజిట్ చేసాము ఈసారి మాత్రము. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్గా చూసాము ఈవినింగ్ వరకు, బట్ ఈ టైం అయితే అస్సలు అవ్వలేదు, ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి అంతసేపు ఉండడానికి కాలేదన్నమాట మాకు. సో ఇంకా 50% షూట్ చేయలేదు, ఇంకా 50% మేమైతే హంపీకి వెళ్ళలేదన్నమాట. సో అంతా చూసిందే కదా అనుకొని అంతా తిరగలేదు, జస్ట్ స్నానం చేసి టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా వచ్చేసామన్నమాట, బయటికి వచ్చేసాము. ఇక్కడ పౌర్ణమి మూవీలో మనకి శివలింగం టెంపుల్ గుడి చూపిస్తారు కదా, సో అది శివలింగం ఇదే అండి. మీరు అక్కడ మూవీలో అయితే చూసింటారు కదా, సో అదే శివలింగం అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. వాటర్ అనేది ఉండిపోయి అనమాట, మొత్తం స్టోన్తోనే, ఇదంతా కూడా స్టోనేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా అసలు. మనం మూవీలో చూస్తాం కదండి, ఫుల్గా డెకరేట్ చేసి పెట్టింటారు. సో ఇదే అనమాట, ఇక్కడే ఆ మూవీ షూట్ అయ్యింది. ఇది కూడా ఇక్కడ శక్తి మూవీ కూడా షూటింగ్ అయిందండి. సో మెయిన్గా మనం అటు సైడ్ అంతా వెళ్ళలేదన్నమాట, చెప్పాను కదా అంత టైం లేదు, వెళ్ళలేకపోయామని చెప్పేసి. సో ఇది వచ్చేసి శక్తి మూవీలో ఇప్పుడు చూపిస్తానండి మీకు. అక్కడ అతను ఎన్టీఆర్ ఇది కత్తి తీస్తారు కదా, సో అదనమాట. సో ఇక్కడే చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది నిజంగా. అంటే ఇక్కడ నేమ్ రావట్లేదు నాకు యాక్చువల్గా, సారీ. సో ఇదనమాట. ఇక్కడ శక్తి మూవీలో మనకు ఒక సీన్ ఉంటుంది, అంటే కత్తి తీస్తారు కదా ఇలా, సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అవన్నీ కూడా కట్ చేసుకొని తీసుకెళ్ళారు చూడండి దొంగలు. సో ఇవి స్టోన్స్ క్రోడ్స్లో మనకి పోతుందంట, సో అందుకోసం అని చెప్పేసి దొంగతనం చేశారు. చాలా బాగుంది నిజంగా, అంటే స్టోన్తో చేయడం అనేది చాలా 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 గ్రేట్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉంది, బట్ నేనంత ఎక్స్పర్ట్ని కాదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూడండి. సో ఇదనమాట, ఇక్కడ శక్తి మూవీ అండ్ పౌర్ణమి మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయి. సో కన్నడ మూవీస్ కూడా మోస్ట్లీ అయ్యి ఉండొచ్చు, బట్ నాకైతే తెలీదు. సో ఇదనమాట, హ్యాండ్స్ అనేది బ్రేక్ చేశారు చూడండి అక్కడ. సో అదొక పార్ట్ అయితే. ఇది పార్ట్ ఏంటంటే హంపీలో అంటే పూర్వకాలం అప్పుడు రాళ్ళపైన ఇలా ఇది ప్లేట్. సో మనం పప్పు, రసము, చట్నీ ఇలాంటివన్నీ వేస్తాం కదా ప్లేట్లో. సో అలా రాళ్ళపైన చెక్కారనమాట. ఇది కాలువ, దీంట్లో వాటర్ వెళ్తుంది. ఇక్కడే పక్కనే కూర్చొని తింటూ అందరూ ఆ వాటర్ తాగేవాళ్ళంట. అట్లా అప్పుడు ఉండిందంట. సో ఆ స్టోన్స్ అలాగే ఉన్నాయి. సో అది మీకు చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను నేను. చూడండి ప్లేట్స్ ఎంత బాగా చెక్కారు కదా, సో స్టోన్స్ పైన. సో అదనమాట, ఇవన్నీ కూడా స్టోన్స్ ఇలా లైన్గా ఉన్నాయి, చాలా వరకు పోయాయి.
బట్ ఇవన్నీ ఉన్నవన్నీ మీతో షూట్ చేసిన. ప్లేట్ చూడండి ఎంత బాగా నీట్గా షేప్. ఇది కాలువ, దీంట్లోంచి వాటర్ వెళ్తాయంట, తాగుతారంట కూర్చొని ఇక్కడే భోజనం చేస్తూ వాటిలో తెచ్చేస్తారంట. స్టోన్స్ పైన చూడండి ఎంత మంచిగా చెక్కారు కదా అసలు. ఇది వచ్చేసి ఒక హౌస్ అండి. ఇది వచ్చేసి 10 acresలో ఉందండి హౌస్, 10 ఎకరాలు. చాలా బాగుంది ఇల్లు, అందుకే మీతో షూట్ చేస్తాను. ఇది వచ్చేసి ఎమ్మెల్యే హౌస్ అండి, హౌస్పేట్ ఎమ్మెల్యే. సో షూట్ చేశాను మీకు దారిలో ఉంటే అంతే. మా హస్బెండ్ చెప్తున్నా నాకు అక్కడ. ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ 3:30 పైన అయిందండి, 4 o'clock అయితే అయింది. ఇప్పుడు భోజనానికి వచ్చాము, అది చెప్పాను కదా లేట్ అయిపోయిందని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి అతిథి ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇక్కడ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక రెస్టారెంట్లో భోజనం చేయాలనుకుంటే సో వెళ్ళొచ్చు. అతిథి రెస్టారెంట్ అండి, చాలా చాలా బాగుంది నిజంగా. అంటే ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మేమైతే వెళ్ళాము, అప్పటికే ఆల్మోస్ట్ అంతా ఖాళీ, అంటే ఒక 2-3 tables మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మేమేమి తీసుకున్నామో అన్నీ కూడా మాకు ఉన్నాయండి. ఈరోజు సాటర్డే కాబట్టి మేము వెజ్ తిన్నాం, నాన్ వెజ్ అయితే కాదు. సో అదనమాట. ఇది వచ్చేసి బటర్ కుల్చా అండ్ పనీర్ కర్రీ అండ్ వెజ్ కోఫ్తా కర్రీ సంథింగ్ ఏమో ఉంది. సో అదనమాట తీసుకోండి. అది లైట్గా గీ రైస్ అవి తీసుకున్నాం అంతే. సో ఇప్పుడైతే 5 o'clock అయిందండి. మాకైతే లంచ్కి 1 hour టైం పట్టింది. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము, చూపిస్తాను పదండి. డ్యామ్కి వెళ్తున్నామండి, హౌస్పేట్ డ్యామ్కి అనమాట. ఇప్పుడు మనం హౌస్పేట్కి వచ్చేసాం హంపీ నుంచి. సో మన భోజనం రెస్టారెంట్స్ అన్నీ మనకి హౌస్పేట్లోనే అవైలబుల్గా ఉంటుంది అనమాట. హంపీలో ఏముండదు. హంపీకి వెళ్ళి అక్కడే భోజనం చేయాలంటే మనం క్యారియర్ కట్టుకొని ఫ్యామిలీతో వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మేము హౌస్పేట్లో లంచ్ అయింది. ఇప్పుడైతే మనం డ్యామ్కి వెళ్తున్నాము, చూపిస్తాను పదండి. ఇక్కడ కూడా ఒకటి పెట్టారండి, కార్స్ అలో లేదు, వాక్ చేసుకుంటే వెళ్ళాలంట. సో మేము అక్కడ కార్ పెట్టేసి చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి జస్ట్ కొంచెమే వాక్, మనకి హెవీగా ఏం లేదు. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట మేము అక్కడ. సో వచ్చేసామండి, చాలా దగ్గరే, దూరం అయితే కాదు. ఇది ఇక్కడ ఉన్నది గవర్నమెంట్ వెహికల్ అండి. సో ఏ వెహికల్స్ ఏమి కూడా అలో లేదు, ఎందుకంటే అదే కరోనా వాళ్ళతో. సో కార్డ్స్ అన్ని అక్కడే పెట్టి గుంపులుగా లేకుండా అందరూ వాక్ చేసుకుంటూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా పెట్టారంట. చెప్పాను కదా, ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది ఈజీగా. సో వాక్ చేసుకుంటూ వచ్చాము. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా ఉందో, ఫుల్ వర్షం వచ్చేలాగా ఉంది. అసలు ఎండ అనేది లేదు ఆ డే అంతా. సో ఇదనమాట. ఇక్కడ మేము ఏంటంటే షార్క్ చూసామండి, బేబీ షార్క్. సో మా అమ్మ ఇక్కడ పక్కనే ఉంది, చెప్తుంది మమ్మీ షార్క్ చూసామని చెప్తుంది. ఇక్కడ మేమైతే 4 sharks అయితే చూసామన్నమాట. సో వాటర్ అయితే ఇది వాటర్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇంత వర్షాలు పడుతున్నాయి కదా, అసలు వాటర్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సారీ అండి, ఎందుకంటే కెమెరా ఎక్కువగా మూవ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఎండ్ అనేది లేదు. ఇప్పుడు మనకి ఒక సన్ అయితే వస్తాడు చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్లిప్లో వస్తుంది చూడండి, అది సడన్గా వచ్చేసింది. సో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కదా, అసలు చాలా చాలా బాగుంది. ఈవినింగ్ అందరూ కూడా, అంటే లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్కి వచ్చారండి, రన్నింగ్ షూస్ తీసుకొని. సో ఎంత మంచి ప్లెజెంట్ ప్లేస్ అంటే నిజంగా. అది చూడండి, ఇక్కడ షార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి, చిన్నగా అక్కడక్కడ. అవే అండి షార్క్లు తిరుగుతూ ఉన్నాయి, అది చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నాయన్నమాట. అది కాకి వెళ్తుంది. సో ఇక్కడైతే ఉన్నాయన్నమాట. చూడండి, ఇదంతా కట్టామన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి ఉంది.
అంటే వాకింగ్కి అయితే చాలా చాలా బాగుంటుంది. సూపర్ ప్లేస్ చెప్పొచ్చు ఇదైతే. చూడండి ఇక్కడ సన్ అయితే వస్తున్నాడు చూడండి. సో ఇదన్నమాట సడన్గా వచ్చేసింది, సడన్గా ఎండ కొట్టేసింది బాగా. చాలా చాలా బాగుండింది క్లైమేట్ అయితే యాక్చువల్గా. సో అదనమాట. చూడండి సన్ అయితే వచ్చేసాడు. ఇక్కడ మా అమ్మాయి స్టోన్స్ తోటి ఆడుకుంటుంది కిందికి వెళ్ళి. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఫుల్ వాటర్ ఉండింది. అసలు వాటర్ చూస్తేనే భయం వేసేలాగా ఉండే అనమాట వాటర్ అప్పుడు, బట్ ఇప్పుడు లేదు. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? హలో గాయ్స్, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 9 అయిందనమాట. సో బాగా టైర్డ్గా ఉంది. సో ఇప్పుడైతే లైట్గా ఏమైనా ప్రిపేర్ చేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ మన వ్లాగ్కి ఎండింగ్ ఇద్దామని చెప్పేసి ఫస్ట్ కెమెరా ఆన్ చేస్తాను రాగానే. సో జస్ట్ ఇలా టీవీ అనేది ఆన్ చేసేసుకున్నాను అనమాట అది. సో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ విజిట్ చేసింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? మీకు ఏమైనా షార్ట్అవుట్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ ఇచ్చి మీరు కామెంట్ ఏదైనా పెట్టండి, ఓకేనా? సో మీ కామెంట్కి ఇక్కడ తప్పకుండా అయితే మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో అదండి, మన ఛానల్లో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన 3 బెల్స్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాననేది ఆ వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వైజ్లో వస్తాయన్నమాట. సో ఇదనమాట. సో ఇదండి వ్లాగ్ అయితే. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్.